హాయ్ హలో వెల్కమ్ టు మన తెలంగాణం. అతను సాదా సీదా మారుమూల పల్లె పిల్లగాడు. అందరిలాగే సినిమాల మీద కలలు కన్నాడు, సినిమాలో కనిపించాలనుకున్నాడు, సినిమాలో తన సత్తా ఏందో చూపాలనుకున్నాడు. హైదరాబాద్ నగరానికి వచ్చిండు, చాలా రోజులు వెయిట్ చేసిండు, సినిమా అవకాశాల కోసం వస్తున్న తరుణంలో జరుగుతున్న మోసాలను చూసిండు. ఎస్, ఇక్కడ కాదు ఇట్లా కాదు, నేను ఎక్కడ నిరూపించుకోవాలి, ఏం చేయాలని ఈ మధ్య మరీ ముఖ్యంగా నిన్న మొన్న వైరల్ అవుతున్న ఒక సాంగ్ మీకు తెలుసా? మంది కొంపల ముంచి మంటల సలిగాగే అనే పాట. అదిగో ఆ తమ్ముడే బాలు అస్రా ఇవాళ మన తెలంగాణలో తన గానం వినిపించడానికి వచ్చాడు. ముందుగా తమ్ముడు అస్రా, జై భీమ్, నమస్తే. జై భీమ్ అన్న, నమస్తే. నమస్తే. ఎక్కడో భువనగిరిలో చిన్న మారుమూల పల్లెలో పుట్టి అవును, సినిమాలకు పాటలు రాద్దామని, సినిమా అంటే జనరల్గా పాటలే వేషాలు అయినా కూడా సినిమా అనగానే మనకు ప్రేమ పాటలే ప్రధానంగా రాయాలి. అవును. అటువంటి వయసులో ఉండి కూడా ప్రేమ పాటలు రాయకుండా ఇప్పుడు నిన్న వచ్చిన ప్రస్థానం మాట్లాడదాం. దొంగన కొడుకులో ముందేంది ఫస్ట్ ఒకసారి ఆ పాటతో స్టార్ట్ చేద్దాం. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా, మనసులటు పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోని ఎప్పి బట్టగాలు చేసేటి లేకిన కొడుకులుండ్రు లోకంలా. అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, అరసకనులో నా మాట మార్చేస్తారు, మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగన కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. ఇది ఎక్కడ సినిమా కోసం వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీ మాత్రమే నేర్పిందా ఇటువంటిది? అంటే మన చుట్టే ఉండి మనల్ని మోసం చేస్తారు అని. అంటే కళారంగంలో కూడా మనకి ఇలాంటి నిత్య జీవితంలో నాకు కళారంగంలో ఎదురైనటువంటి అనుభవాలు కానీ, మన సినిమాల గురించి అవకాశాలు వెతుక్కుంటూ పోయినప్పుడు సినిమా రంగాల్లో కానీ, మన నిత్య జీవితంలో కూడా పర్సనల్ లైఫ్లో కూడా మన చుట్టూ ఉంటారు. సో అట్లా ఏదైనా డిఫరెంట్ చేయాలి. ఎందుకంటే బొందలగడ్డ ఆ పాట తర్వాత చాలా గ్యాప్ వచ్చింది. ఓకే, మనం నన్ను అభిమానించే ఆ వ్యక్తులకు కానీ ఈ ఫీల్డ్కి చాలా ఒక 1.5 year ఈజీగా గ్యాప్ వచ్చింది. సో ఏదో కొత్తదనం ఉండాలి, కొత్తగా చేయాలి అన్న కాన్సెప్ట్లో ఈ దొంగన కొడుకుల పాట. కొత్తగా చేయాలనే విషయం అయితే నీ వయసు చిన్నది, వెళ్దాం అనుకున్నది సినిమా, అవును, చెప్తున్నదేమో తత్వం. అవును, తత్వం. ఎట్లా దొరికింది లైన్? అంటే నా మొదటి నుంచి కూడా ఏంటంటే సమాజం అంటే ఎక్కువ ఇష్టం. ఓకే, సమాజం, దేశం. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినావా? లేదు, కానీ ఉద్యమంలో పనిచేసిన. తెలంగాణ వచ్చేంత వరకు నేను డైరెక్ట్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నా. ఓకే, ఉద్యమంలో ఉన్న పాటలు పాడు, ఊరు రదిరుడు అన్నీ చేసిన. సో జనానికి నాకు బాగా దగ్గర బంధుత్వం పెరిగింది అనమాట. మనం కళ్ళారా చూసే ఎన్నో కొన్ని సంఘటనలు, సమాజంలో జరిగే సంఘటనలు, అది ఏమైనా ఎలాంటి ఇష్యూస్ అయినా, పొలిటికల్ అయినా, ఎడ్యుకేషన్, ఏదైనా సరే వెంటనే ఆ విషయం నా బుర్రకి ఎక్కేస్తుంది. ఈ ప్రేమ కంటే అంటే ఈ ఏజ్ లో ఉండి మనం ఎక్కువ లవ్ ఇలాంటి అమ్మాయిలు ఊహించుకొని ఏవో రాయాలి, అట్లా కాకుండా అంటే తెలంగాణ ఉద్యమంలో ఏం పాట పాడుతుంటివి? కాళ్ళకు గజ్జలు గట్టిండ్రు మా కవులు కళాకారులు, గలాలెత్తి పాడిండ్రు మా కవులు కళాకారులు. చాలా పాటలు పాడినా, బట్ ఇప్పుడు అంత గుర్తు. కానీ ఉద్యమంలో మాత్రం అనుబంధం ఉంది. లగ్గం కాలేదు కదా చేసుకోవాలండి. మరి నువ్వు ఇట్లా ఈ గొంగళ్ళు వేసి, కంకణాలు కట్టి, గవ్వలేసి ఆ సమాధుల దగ్గర పాటలు తీస్తుంటే ఏ అమ్మాయి ఇష్టపడుతుంది తమ్మి? భయపడదా? అంటే నాలాంటి ధైర్యం ఉన్న అమ్మాయి ఉంటుంది. నీలాంటి ధైర్యం ఉన్న అమ్మాయి ఉంటుందా? ఉంటుంది, ఖచ్చితంగా. సూపర్. కానీ నేను ప్రతి పాటకి నీకు ఏదో ఒక దాపు, ఒక బ్యాక్ బోన్ కనబడతా ఉంటుంది. ఈయన ఏం మాట్లాడాడు అని ఒట్టిగా అట్లా నిలబడన్నా చూస్తాడు. అదేంది అది ఏదో సినిమాలో షఫీ ఉంటాడు కదా, మహేష్ బాబు సినిమా కాలేజీలో. అన్న నాకు చాలా సపోర్ట్ అన్న. అంటే లైక్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే లైక్ మన వాళ్ళందరూ ఎవరైనా నన్ను మోసం చేసినప్పుడు కానీ, అనుభవాలు కానీ, నన్ను వదిలేసిన తరుణంలో నాకు ప్రసాద్ అన్న నిజామాబాద్ భీమ్గల్. ఓకే, అన్నతో మాట్లాడదాం. అన్నది భీమ్గల్ ప్రసాద్ అన్న. నాకు ఇక ఫైనాన్షియల్ ఇప్పుడు ఒక పాట వేయాలంటే మినిమం మనకు 60,000 70,000 ఒక యావరేజ్ బడ్జెట్ అవుతుంది అన్న. దాన్ని మనం ఒక 2-3 పాటలు పెట్టగలం కానీ కంటిన్యూస్ గా పెట్టలేము మనం. సో అలాంటి తరుణంలో ఇక అన్న కూడా మోసపోయిన వ్యక్తే కాబట్టి నాలాంటి వ్యక్తికి సపోర్ట్ చేస్తే బాగుంటది అని చెప్పేసి అన్న ఫుల్ సపోర్ట్ చేసిండు వ్యక్తి. సో అట్లా అన్నతో నా ప్రయాణం అట్లా ఆయన ప్రస్థానానికి వద్దాము. ఈ బొందలగడ్డ కథ ఏంది? అదే అన్న, నాకు నేను మొదటి నుంచి కూడా ఇప్పుడు భువనగిరి అంటే లైక్ ఒక విప్లవ ప్రాంతము, పోరాటాలు, తిరుగుబాట్లు బాగుంటాయి. సో అవి నేను దగ్గరుండి చూసిన వ్యక్తిని అనమాట. ఏది బాగా అబ్జర్వ్ చేసి సమాజాన్ని అయితే పూర్తిగా అబ్జర్వ్ చేస్తాను. నాకు నువ్వు సమాజాన్ని అర్థం చేసుకోవటం ఓకే తప్ప, నువ్వు చివరికి గిడికి వస్తావురా నీకు ఏం రాదు అని
మనుషుల్ని అందరం చూస్తాము. అవును. ఆ బొందలగడ్డకు పోయి గిన్నె ఉంది, నీ కట్టె కాలేదు గిన్నె, నీ కథ గిన్నె అని చెప్పగలిగిన ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా దాన్ని ఎక్కడన్నా ఎవరైనా సాధువులతో పోయినావా ఈ గెటప్లు అంతా చూస్తే? లేకపోతే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళేం యోగులు వేరే వాళ్ళు యోగులు, వాళ్ళెంపటి ఏమన్నా తిరిగి నేర్చుకున్నావా? లేదు మనుషుల్ని వదిలేసి ఒంటరిగా ఏదో ప్రయాణిస్తూ ఏమన్నా తెలుసుకుంటావా? సో నాది ఒక డిఫరెంట్ నేచర్ అన్న. నేను 10 మంది ఉంటే 10 మందితో నన్ను ఒక్కని ఉంటా. ఒక్కడిని ఉండడం, నాకు బుక్స్ చదవడం బాగా అలవాటు. ఏదో ఆలోచిస్తూ ఇట్లా ఉండడం. సమాజంలో ఏంటంటే బాగా అబ్జర్వ్ చేసి నేను ఎగ్జాంపుల్ కొన్ని విప్లవాత్మక చరిత్రలు చదివినప్పుడు కానీ ఎంత పెద్ద మంది రాజులైనా ఈ దేశాన్ని వెళ్ళిన వాళ్ళు, ప్రపంచాన్ని వెళ్ళిన వాళ్ళు ఎవడైనా సరే చివరికి ఎక్కడికి వస్తాడు ఇడికే కదా. సో ఈ కాన్సెప్ట్ ఎందుకు చేయొద్దు అనుకున్నా స్టార్టింగ్. బేసిక్లీ చాలా పెరిగి ఉంటుండే నాకు బొందలు ఇవనంటే అసలు ఇక వేరే ఇక అసలు భయం అవుతుండే. కానీ చూద్దాం ఎందుకు ఏమవుతుంది, ఎందుకు చెయ్యొద్దు అంటే అప్పుడు కూడా ఫోక్ సాంగ్స్ బాగా ట్రెండింగ్ అవుతున్న తరుణం. నేను కూడా తలుచుకుంటే మంచి లవ్ సాంగ్స్ ఇలాంటివి రావచ్చు. కానీ అందరు చేసిన జోనర్ చేసి మనం చేస్తే మనకు అంత తొందరగా గుర్తింపు రాకపోవచ్చు. మనకంటే ఒక ప్రత్యేకమైన పంత ఏర్పరచుకోవాలి, ప్రత్యేకమైన డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకోవాలి. జనాలకు నేను తొందర దగ్గర కావాలనే ఉద్దేశంలో జననాలు మరణాలు అంటే టాపిక్ తీసుకుంటే ఎట్లుంటుంది, సో అట్లా తీసుకున్నా. అట్లా స్టార్ట్ అయింది బొందలగడ్డది. ఒకసారి కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా, నువ్వు ఆడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరెరె కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతూ ఉన్నదిరా. ఇది ఈ పాటలు ఇంట్లో అమ్మ నాన్న వింటారా? వింటారు. విన్నప్పుడు మరి పోరడి బొందలగడ్డలు ఇవేవో చేస్తాను వీడు ఏమో అవుతాడు అనుకుంటే ఎడటో పోతాడనే పర్సన్ కారా? ఎక్కువ మంది ఫ్రెండ్స్ కానీ అంటే తెలిసిన వాళ్ళు కూడా అదేంటారు, నీకు బొందలతో నేను ఇంట్లో వండి పొరుతావు ఏంది అని అంటే అది ఒక ప్రయత్నం చేసి చూద్దాం పాట సక్సెస్ అవుతుందా కాదన్న తరుణంలో చేసిన. నేను పర్టికులర్ చూద్దాం కొత్తగా అని అనుకున్నా, అది సక్సెస్ అయింది. అంటే నీకు తెలియని సింక్ ఒకటి ఉన్నది, నువ్వు బొందలగడ్డన వాడుతున్నావు లేకపోతే శివుడిదన్న తలుగుతున్నావు, వీళ్ళిద్దరికి సంబంధం ఉంటది. సో ఈ శివతత్వం నుంచి ఏమైనా నేర్చుకున్నాడా లేకపోతే వ్యక్తిత్వం అంటే మనిషితత్వం కోసమే ప్రత్యేకంగా చెప్పాలనుకున్నా ప్రయాణం అది అట్లా ఉండగా ప్రసాద్ భాయ్? అంటే ఇవాళ రేపు ఇట్లాంటి పోరగాళ్ళు మంచి పోరీల మీద రాసి అమ్మ చూస్తున్నావు కదా మిలియన్లు కొడుతున్నావు. అటువంటి ఈ దేవుడు ఈ మనిషి ఇదంతా అని చెప్తున్నప్పుడు నీకెట్లా నచ్చింది, నువ్వెట్లా తిరిగినావు ఆయన పట్టి? నా దగ్గర అన్ని రకాలుగా రాస్తాడు, అన్ని రకాలుగా చేస్తాడు. లవ్ సాంగ్ కూడా ఉంది, అసుర మ్యూజిక్ లో లవ్ సాంగ్ కూడా ఉంది. అంటే నీకేంటి తమ్ముడు ప్రత్యేకంగా నచ్చడానికి నచ్చింది ఏంటంటే నేను చాలా మంది మోసం చేసిరాను. ఓకే, డిఓపీలు టైంకి ఇవ్వకపోవడం, ఒక సంవత్సరంన్నర చాలా గ్యాప్ వచ్చింది అన్నయ్య. మరి ఎందుకు వచ్చింది, ప్రాబ్లం ఏంటి అంటే నాకు తీసుకున్నారు కానీ ఇవ్వట్లేదు. ఓకే, మరి ప్రాబ్లం ఏంటి, వాళ్ళు కాకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉంటారు కదా, డబ్బులు పెట్టి చేసుకుందాం, ఎందుకు ఎనికి వస్తున్నావు, నీలాంటి ముందుంటేనే కదా వచ్చేది. ఎంతో మంది సమాజానికి కాదన్నా, మీదో జిల్లా ఆయనదో జిల్లా. ఇప్పుడు ఆయన ఏం పెద్ద అప్పటికి నీకు కలిసేటప్పటికి పెద్ద సెలబ్రిటీ ఫిగర్ కాదు, ఆయనకు మోసం జరుగుతుంది, ఆయనకు సపోర్ట్ గా మోరల్ గా నిలబడాలని ఎందుకు అనిపించింది అంటున్నా? ఏదో అంశం నచ్చ ఒక పాటతో పరిచయం అయింది అన్న. ఓకే, రాయల్ రావట్ల యూట్యూబ్ ఛానల్ అని ఓకే ఓ ఛానల్ ఉంది. ఓకే, ఆ ఛానల్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు సాంగ్ కోసం అని. అన్న పరిచయం లేడు అప్పటికి, నా అన్నతో వాడిస్తాను వాళ్ళు చెప్పారు. అయితే కాంటాక్ట్ చేశాను అనమాట. అట్లా మా పరిచయం అయింది. నేను చెప్తాను అన్నకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం. నేను విషయం ఏంటంటే అన్న నన్ను నమ్మి వేరే ఆయనకి డబ్బులు వేసిండు. అప్పటికి మన పాటలన్నీ సక్సెస్. అంటే ఈ టైప్ ఆఫ్ పాటలు చరణ్ అర్జున్ అన్న తర్వాత నేనే ఈ సమాజానికి మెసేజ్ ఇచ్చే వ్యక్తిలో ఉన్నా. అన్న కూడా బాగా ఇష్టం, ఇక ఇట్లా చేద్దామన్న తరుణంలో నన్ను నమ్మి వేరే వ్యక్తికి డబ్బులు వేసిండు. సో మోసపోయిండు. ఇక నా నంబర్ ఎట్లా దొరకబెట్టిండో తెలియదు. అన్న నేను నిన్ను నమ్మి నేను ఒక వ్యక్తికి ఇట్లా పర్సన్ డబ్బులు ఇచ్చిన. ఇది సంగతి అంటే నాకు మొదటి నుంచి నచ్చను. నా వల్ల మోసపోవద్దు ఎవరు వద్దు, ఎందుకంటే కష్టపడి మనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాం. సో అప్పుడు కూడా నేను అన్ని స్టూడియోలలో మనకి బాగా సఫర్ అవుతున్నా తరుణం. నీ అమ్మ ఎవడెవడు అంటే మన వెనుక ఇంత జరుగుతుందా,
మన ఎప్పుడు సమాజం బాగుండాలి, మనుషులు బాగుండాలి అనుకుంటే చివరికి నన్ను అభిమానించే వ్యక్తులు కూడా నన్ను మోసపోతున్నారని చెప్పేసి మీరు ధైర్యంగా ఉండండి అన్న ఒక మంచి హిట్ ఇస్తా. అందులో అన్న మంచి శివభక్తుడు అనమాట. శివభక్తుడు ఊర్లో కూడా ఎక్కువ శివభక్తులు ఉండడంతో నాకు శివుని సాంగే కావాలి, వేరే వద్దు అన్నాడు. డిఫరెంట్గా చేద్దామని అని చెప్పి ఇక ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు, శివుడా నీ మాయ తెలియదు, శివుడా నీ లీల తెలియదు, ఆడినంతసేపు ఆడిస్తావు, బొమ్మలన్నీ నువ్వు విసిరేస్తావు అని ఒక ట్యూన్ వినిపించిన. ఇది బాగుంది చేద్దామన్నాడు. సో మా బాండింగ్ కూడా అట్లా తర్వాత శివుని పాటతో కంటిన్యూ అయ్యి అంటే ఇప్పుడు సమాజంలో ఇప్పుడు ఏం జరిగినా నాకు కొద్దిగా ఉద్యమ మనస్తత్వం కదా. నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పొలిటికల్ గా సమాజంలో ఎన్నో వేదికల మీద మాట్లాడిన అవన్నీ ఉన్నాయి అనమాట. సో మాట్లాడి బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఊకనే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మనం ఏదో ఇష్యూని పెట్టి మాట్లాడేసాం అనుకో అందరి దృష్టిలో చెడైపోతాం. ఇంకా డబ్బు మెయిన్, ఎవరినైనా డబ్బు డిసైడ్ చేస్తుంది. నాకు వాస్తవానికి నాకు రాజకీయాలు బాగా ఇంట్రెస్ట్, బాగా లీడర్గా పోవాలి అదొకటి ఇదొకటి అని. గ్రామీణ ప్రాంతంలో ఎట్లుంటుందంటే ఎదగనియరు, అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్లా గుంజే రకాలు ఉంటారు, అండ్ డబ్బులు కూడా బాగా డిమాండ్ చేస్తాయి. సో ఇక ఇది వచ్చింది ఎందుకు ఆ భావన అయితే నేను చంపుకోలేను కదా. సమాజాన్ని ప్రశ్నించి మార్చాలి, మాట్లాడాలి, చైతన్యవంతం చేయాలనే దాని అయితే నేను భావన మార్చుకోలేకపోతున్నా. ఇది ఒక వ్యాధి లెక్క అయిపోయింది. సో అట్లా అని చెప్పేసి నేను ఎంత సమాజం వైపు నిలబడదాం ఎందుకులే మనకంటూ చెప్పే తిరగబోతే చెప్తారని ఈ వైపు వచ్చేసి మాక్సిమం. అందుకే చూడండి మీరు పుట్టుక చావు, మనిషి ఎంత ప్రమాదకరం, వాళ్ళు ఎంత గొప్పోడు ఎంత చెడ్డోడు, పుడితే ఏం చేస్తాడు ఇదే చెప్తుంటా. సో మేల్కొల్పడానికే ట్రై చేస్తా. కాకపోతే ఒక డిఫరెంట్ జోనర్, ఏదో గెటప్ ఉంటే వాళ్ళు తొందరగా నన్ను చూస్తారు అంతే. మనకంటూ ఒక ప్రత్యేక శైలి ఉండాలని. సో ఎంతవరకు ఓకే, ఎంతవరకు బాగుంది. ఏదో ఇన్స్టాగ్రామ్లో ఆగమాగం చిల్లరనో లేకపోతే తనకు వచ్చినదే తనకు వచ్చింది, మీరు ఏం ట్రోల్ చేసినా నేను వాడతా, నా పాట నేనే వాడతా అనే శివ అనే తమ్ముతో ఒక పాట పాడించిన. ఇక్కడ ఎంత విలువైన విషయం చెప్పి అక్కడికి అంత సింపుల్ గా తన అంటే ఆ పిల్లగాడికి ఏది కావాలో అదే రాసినావు. అది ఎట్లా పాసిబుల్ అయింది అంటే మీరు అన్నారు ఇప్పుడు జనానికి ఎంతసేపు మెసేజ్ చెప్పినాం అనుకోవాలి, ఏమనుకో పెద్ద సోదిగాడు మంచి అంత ఈజీ ఎక్కదన్న. ఇప్పుడు నేను ఒక్కొక్క పాట మీద ఎంత బడ్జెట్ 60,000 70,000 నా టైం పెడుతున్నా బడ్జెట్. కానీ జన పాటలు అంతా సక్సెస్ అవుతారు. కర్మగాలి నా ఛానల్ సక్సెస్ కాలే, నేను బయటికి ఎక్కడిచ్చినా ఇలాంటి పాట అయినా సక్సెస్ అవుతుంది, నా దానికి వస్తలేదు. కానీ అప్పటికి నేను ఛాలెంజింగ్ తీసుకొని స్టూడియోస్ నుంచి బయటకు వచ్చేసిన. అప్పటికి చూస్తుండగానే 2014 అంటే ఈజీగా 10 ఏళ్ళు గడిచిపోయినాయి. నాకు ఈ ఫీల్డ్ తప్ప వేరే ఫీల్డ్ లేదు. ఇంతసేపు ఇండస్ట్రీ పోవాలి, రైటర్ కావాలి, ఏదో కావాలి, యాక్టర్ కావాలని కూడా లేదు. ఏం ఎవడ అవకాశం లేకపోతే ఎవరినో ఇంద్ర చేసుడు 60,000 పెట్టి నేను ఎవరిని ఎందుకు యాక్టర్ చేయాలి, నేనే పెడితే నేనే హీరో అవుతా కదా, నేనే యాక్టర్ అవుతా కదా. సో ఆ కైండ్ ఆఫ్ మైండ్తోనే ఇక నేనే రాసుకోవడం అలవాటు చేసుకోవడం. సో అట్లా ఆ టైంలో ఇక నేను 1 year బాగా కావాలనే రెస్ట్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో బాగా ఒత్తిడి, అది పెద్ద రిస్క్ అన్న. వాస్తవానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టాలో బాగా ట్రోల్ అవుతుండే, అందరు నేను తిడుతుంటే ఇడు లుచ్చగాడు అప్పుడు నువ్వు వస్తే బాగుండరా అని అనుకున్నంత పాట పాడిస్తే జనం ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు నీకు పిచ్చా ఏమన్నా, నీకు మెంటల్ అన్న, నీకు ఇంత మంచి పేరు ఉంది, ఏమో రమేష్ అన్న నువ్వు అట్లా చేస్తావు, ఎవరైనా అంటారు అట్లా. బట్ నేను అనుకున్నాను పాట విన్నా అంటే రాసే విధానంలో కూడా నేను రాస్తున్నా కదా అని ఏది ఆ పోరానికి ఏది యాప్టో అదే రాసిన వాడు అనుకోకుండా వచ్చిండో. నేను అనుకున్నా వాడు మనిషిరా భయ్య, వానికి ఏదో లోపం ఉందో ఏదో కర్మ అనుకుందాం, వాళ్ళు తృప్తి ఒకటి వాడాలనుకుంటుండు. బట్ అందరికి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటాను, అందువల్ల 100 మంది నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు కదా, సరే జన్ చేద్దాం అని అనుకున్నా. అదే అసుర బాలు ఛానల్లో అవును ప్రేమ పాటలు ఎందుకు పోలేదు, ప్రేమ ఫెయిల్యూర్ పాటలు కూడా ఉన్నాయి. అవునవును. ఏమో నా జనాలు నన్ను ఎంతసేపు అన్నా నువ్వు నేను ఎంత మంచి కాన్సెప్ట్ ఇది చేసినా కానీ అన్నా నువ్వు ఇది చేయనా, నువ్వు జీవితం గురించి చెప్పాను. జీవితం అట్లా అంటే నువ్వు అమ్మ పాట పోయింది కదా మరి, ఏది అంత పోలేదు, సక్సెస్ కాలేదు. కానీ నాకు అది బాగా ఇష్టం. ఒకసారి అమ్మ పాట పాడవాలి చనిపోయినప్పుడు. సో మెసేజ్ పాటలు అంటే సో ఆ టైప్ ఆఫ్ ఒక స్లో పాయిజన్, వీటికి అలవాటు పడ్డ వాళ్ళు కూడా మెల్లమెల్లగా మనకు అడాప్ట్ అవుతూ ఉంటారు. మనం వేరే పాటలు చేస్తే వాళ్ళకు డైజెషన్ కాదు. సో ఇట్లా చేయి అన్నప్పుడు మళ్ళీ ఏదైనా చేద్దామని. సో అమ్మ కాన్సెప్ట్, అమ్మ చచ్చిపోతే ఒక కొడుకు అన్నది కాన్సెప్ట్ బాగుంది, దృశ్యం అంతా మంచిగా ఉంది, యాక్టింగ్ కూడా బాగుంటుంది, యాక్టింగ్ సూపర్. అప్పుడు ఇంకా పెద్ద జుట్టు ఉండే, పెద్ద జుట్టు గడ్డం ఇట్లా ఉంటుండే, వెళ్ళి ఉంటుంది. నీ కడుపులో నా పచ్చి పేగునైనా నీ సనువాలు దాగి ఆడుకున్నా, నీ పొత్తి కడుపులో నేను పేగునైనా, జో జో లాలి జో 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 లాలి జో జో
నీ కడుపులోన పచ్చి పేగునైనా నీ సనువాలు దాగి ఆడుకున్నా. సో మంచి ఎమోషనల్ సాంగ్ అన్న. నేను విన్నా అది ఆ పాట. బాగుంటది. మాక్సిమం వచ్చేటివన్నీ ఇంటా. ఈ డైరెక్షన్ అంటే ఇప్పుడు ఇందాక దొంగనా కొడుకులు అన్నప్పుడు ఈ చెద్దరు లోపల తలకాయ బయటకని ఇది అంత ఎవరైనా చేస్తారా, నువ్వే చేసుకుంటావా? ఈ పాటకి డైరెక్షన్ అయితే మన కీసరి భాస్కర్ అని వరంగల్. ఓకే. ఇంత ముందుకు నాకు అతను ఒక పాటలో యాక్టింగ్ చేసిండు, మారాలిరా మనిషి అంటే పాటలో మీరు వినే ఉంటారు. మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చెరా ఏం పోయేరా కలిసి మెలిసి హాయి ఉండాలిరా, ఆకలన్నోడికి అన్నము వెట్టని బ్రతుకెందుకు, ఆ పదున్నోనికి సాయం చేయని పైసెందుకు, ఎదిగేవాడిని చూసి ఆనందపడలేని మనసెందుకు, ఎక్కడో ఒక చోట అనగదొక్కాలనే కుట్రెందుకు, అందుకే మారాలిరా మనిషి అంటేనే మనసున్న మంచోడు గొప్పోడురా, ఏమొచ్చెరా ఏం పోయేరా కలిసి మెలిసి హాయి ఉండాలిరా. సో ఆ పాట సక్సెస్ అవ్వడానికి అందులో ఒక బ్లైండ్ క్యారెక్టర్ ఉంటుంది, మొత్తం గుడ్ అయిన క్యారెక్టర్ చేసిండు. సో ఆయన అనమాట ఆ మంచి పేరు వచ్చింది. సో నేను అడిగిన, నేను ఒక సంవత్సరం తర్వాత బ్యాక్ ఇస్తున్నా కాబట్టి నాకు మంచి డిఫరెంట్ క్యారెక్టర్ ఉండాలి, జనాలు అడుగుతున్నారు అన్న అసలు బ్యాక్ కావాలి నాకు ఒక కొత్త క్యారెక్టర్ కావాలన్నప్పుడు సో ఆ టైప్ ఆఫ్ ఇచ్చిన అనమాట. ఈ కాళ్ళు పిక్కలు పని చేయవు, నడుము పని చేయవు. సో ఆ వ్యక్తి నడవాలి, ఇప్పుడు నడుస్తూ జనానికి సందేశం చెప్పాలి. అందుకని వంగినాను, అందుకని ఈ అడుగులు తడబడుతున్నట్టు వేసిండు దేనికి ఇదంతా. ఇట్లా నడుస్తాం, ఇట్లా ఇట్లా వస్తుంటాయి, ఇట్లా వేళ్ళ మీద చాలా కష్టంగా అయిందన్న క్యారెక్టర్. ఓకే. క్రియేషన్ కూడా నువ్వే చేసుకుంటావు దాని చుట్టూ. ఇక ఆయన నాకు కొద్దిగా హింట్ ఇస్తే డైరెక్షన్ అద్భుతంగా చేశాను. అంటే డైరెక్షన్ థాట్స్, యాక్టింగ్ థాట్స్, రాసే గుణం ఉన్నప్పుడు సినిమాలో ఎందుకు సక్సెస్ కాలేదు నువ్వు? సినిమా ఇది పెద్ద ప్రపంచం అని ఇప్పుడు ఎట్లుంటది అని నేను మీకు చెప్పినా కదా, నాకు ఇప్పుడు 10 అవకాశాలు అనేది వచ్చినట్టు వచ్చి జారిపోతుంటాయి అన్న. ఇక్కడ వీళ్ళ నుంచి చాలా మంది అంటే లైక్ సీనియర్ ఇంత పంతం బట్టి ప్రయత్నిస్తాను కదా, అదే ప్రయత్నం సినిమాలో ఎందుకు చేయలేదు అంటున్నా. ఇక అంటే నేను అది హిట్ అవుతున్న తరుణంలో నేను బాగా డిస్టర్బ్ అయిపోవడానికి కారణం ఏంటంటే నన్ను స్టూడియో వాళ్ళు కానీ ఛానల్స్ కానీ నన్ను బయటకి ఇట్లా వదిలిపెట్టలే, ఆశ చూపి నన్ను డబ్బులు కూడా పోగొట్టుకున్నాను లక్షలు. అంటే అవకాశాల కోసం నమ్మి మోసపోయి ఇండస్ట్రీకి ఎట్లా వెళ్ళాలి, ఎట్లా అప్రోచ్ అవ్వాలని తెలియదు నాకు. ఓకే. అట్లా కూడా నేను కొన్ని మంచిగా డబ్బులు కూడా నేను పోగొట్టుకున్నా, సొంతంగా పోగొట్టుకున్నా కూడా ఎవరెవరినో నమ్మి. తర్వాత నన్ను నమ్ముకున్న ఛానల్ వాళ్ళు కూడా నన్ను దాదాపు అందరు మోసం చేసిన వాళ్ళే. ఎంతో కష్టపడి ఇవన్నీ ఈ బిచ్చప్ గెటప్లు ఇవి ఎవడేస్తాడు ఈ జనరేషన్లో. శ్మశానాలు బొందాలంటేనే అందరూ గజగజ. అలాంటి డేరింగ్ క్యారెక్టర్లు అవన్నీ చేసినా కానీ నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. తెలుసు అంటే నాకు సినిమా పిచ్చుందని అందరూ తెలుసు, కానీ వాళ్ళు ఎదగడానికి నన్ను వాడుకోరు తప్ప నేను ఎదుగుతానే సమయంలో నాకు చెయ్యి ఇడిచిపెట్టి వదిలిపెట్టరు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఓకే. ఇప్పుడు అంటే అటువంటి వాటి మీద కసి లేదా? నేను అంతకడ తిరిగి వచ్చి ఇప్పుడు అందుకే ఈ పాటలు కూడా అందనమాట. అంటే నేను ఎట్లా అంటే కొద్దిగా మొండి మనిషి నాన్న, సక్సెస్ అయిపోయేదాకా నా ప్రాణం అన్నపోవాలని నేను అన్న, లేకపోతే నేను ఓడిపోయినా నా ఇంకొని తీసుకొచ్చాన గెలిపిస్తా. ఇప్పుడు అదే సీరియస్ ఈ 1 year ఎందుకంటే నా మైండ్ కూడా కొద్దిగా మంచిగా ఉండాలా, నాకు రెస్ట్ అవసరం, వద్దు ఈ పాటలు మనకు అన్నం పెట్టిన పాట మనకి ఎందుకు రాని ఆయన దీంతో. ఇప్పుడు ఎవరికో బతికిస్తుంది పాట, నేను బతుకుతలే. వాడు ఏమంటే పేరు వచ్చిందండి, పేరు వస్తే బాబు కడుపు నింపుతాడు. సో అది చాలా బాగా అనిపించింది అనమాట. ఇంత చాలా దారుణంగా మోసం చేసిన తర్వాత మనం ఎవరిని అనలేమన్నా, ఏమంటాం మన అవకాశం గురించి. ఎందుకు మరి పొలిటికల్ గా ట్రై చేయొచ్చు కదా, పొలిటికల్ పాటలు రాస్తే లక్షలు ఇస్తారు, పొలిటికల్ పాటలు రాసుకోవచ్చు కదా. ఏమో నా మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేదు నాకు. ఇప్పుడు మార్కెట్ లో చూస్తున్నావు నువ్వు, నీకు ఇప్పుడు నేనే కదా లంగలు దొంగలని రాసేది నేనే కదా. దొంగన కొడుకులుండ్రు, మనిషి అంటే మృగం, ప్రమాదం, జాగ్రత్త, ఆడు పక్కలో పాములు అంటోడు, మనిషిని నమ్మొద్దు, లీడర్లను నమ్మొద్దు అని రాసేది నేనే. కానీ అంటే ఆ టైంలో మాలాంటి యంగ్ జనరేషన్ అంటే జనరేషన్ లో ఉద్యమం నువ్వు ఏదైనా చెప్పొచ్చు, కానీ పాటే పని కదా, మరి నువ్వు బతకడం కోసం చేయాలి కదా. తెలియదు నా బాడీలో లీడర్ని పొగిడేది కాన్సెప్ట్ అయితే నా బాడీలో అది ఎందుకో రాలే, మరి తెలియదు. అయినా ఒకటి చేసినట్టున్నావు కదా కేసీఆర్ మీద ఏదో, అది కూడా కాన్సెప్టే, ఒక ఆయన ప్రొడ్యూస్ చేస్తే చేసిన నేను. అది మన ఏది బీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు ఒక కామన్ మ్యాన్ ఎలా అనుకుంటున్నాడు, తెలంగాణ తెచ్చిన ప్రభుత్వం లేకపోతే ఒక కామన్ మ్యాన్ ఎలా. తమ్ముడు ఒకసారి బీఆర్ఎస్ పాట. ఓకే. బీఆర్ఎస్ అంటే ఒక కార్యకర్త బాధపడిన సిచ్యువేషన్ అనమాట. అలాంటి తరుణంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి తెలంగాణ తెచ్చిన గులాబీ జెండా ఉండి సడన్ గా కళ్ళ ముందు మాయమైతే ఎట్లా ఉంటది అనే కాన్సెప్ట్ నాకు ఇచ్చిండు. ఎగిరే మన గులాబీ జెండా ఏమంటున్నాదో, ఎగిరే మన గులాబీ జెండా ఏమంటున్నాదో, బిడ్డ భయపడకు ధైర్యంగా ఉండు వస్తున్నంటుందో,
కొత్తగాదురా కొట్లాటను ఈ మట్టే నేర్పిందో కొత్తగాదురా కొట్లాటను ఈ మట్టే నేర్పిందో తెలంగాణ ఉత్తరాలే ఊపిరి వదిలిన ఉద్యమాలు మనయో తెలంగాణ ఉత్తరాలే ఊపిరి వదిలిన ఉద్యమాలు మనయో ఎగిరే మన గులాబీ జెండా ఏమంటున్నాదో ఎగిరే మన గులాబీ జెండా ఏమంటున్నది బిడ్డ ఏమంటున్నది అదిగో వస్తుందంటుందో ఆ టైప్ సూపర్. అదే అంటే ధైర్యంగా ఉండు భయపడకు నేను వస్తాను ఏం ఏడవకు అన్న కాన్సెప్ట్. ఏదైనా కవి దేనికైనా రెడీగా ఉండాలనేది నేను అనుకుంటాను. అట్లనే ఇప్పుడు అన్ని కోణాలు చెప్పుకొచ్చినావు. బట్ ఆ టైంలో ఉన్న అప్పుడే అంటే బీఆర్ఎస్ లీడ్ చేస్తుంది అని లైక్ ఫీల్ డిఫరెంట్ గా వస్తా అనుకుంటా. ఆ ఓడిపోయిన వెంటనే చాలా మంది అంటే అంటే లైక్ కళాకారులు కానీ ఎవరైనా భవిష్యత్తు ఊహించుకున్నా కానీ ఎవరైనా పాటలు చేయాలి. ఓకే, అది అది వెంటనే కొంచెం ధైర్యం ఇచ్చేలాగా. ఇక నాకు ఇలాంటి డేరింగ్ అంటే అది ఇష్టం కదా, డిఫరెంట్ గా చేయాలి, కొత్తగా చేయాలని. అది కొత్తగా వచ్చిండు రేవంత్ రెడ్డి, ఆయన మీద ఏం రాయలేదా? నేనేం రాయలే అంటే అప్పుడు అన్న జైలు ఉన్నప్పుడు రాసిన, జైలు ఉన్నప్పుడు రాసిన, ఆయనకు కూడా ధైర్యం అప్పుడు రాసిన. అప్పుడు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఫస్ట్ పార్ట్ అన్న అది కూడా అవకాశం వెతుకుతున్నప్పుడే ఆ తరుణంలోనే. ఓకే, రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు రాసిన. రావాలి రావాలి రేవంతన్నా రావాలి రావాలి రేవంతన్నా దమ్మున్న తెలంగాణ యువనేతను అన్నా రావాలి రావాలి రేవంతన్నా దమ్మున్న తెలంగాణ యువనేతను అన్నా పల్లె పల్లె గడప గడప పేరు పెట్టి పిలుస్తున్నదో జైలు గోడలను కూలగొట్టి రమ్మంటుందో ప్రజాయుద్ధ క్షేత్రంలో రమ్మంటుందో నువ్వు రావాలి రావాలి రేవంతన్న దమ్మున్న తెలంగాణ యువనేతను అన్నా ఆ టైంలో. ఓకే, అంటే ఆయన వరకు పోయింది అది పాట. అప్పుడు కూడా అంత రీచ్ చేయాలని అది కొత్త ఛానల్ కొత్త ఛానల్ ఓనర్ కాబట్టి రీచ్ రీచ్ ఆ పాట యొక్క స్ట్రెంత్ అడుగుతున్నా అంతే. అంటే అది అప్పుడు టిక్ టాక్ ఉంది అనుకుంటాను వాస్తవానికి. ఆ టైంలో కొద్దిగా వైరల్ అయింది అది. ఇప్పుడు తెలంగాణలో అసుర అనే పేరు ఎందుకు వచ్చింది ఫస్ట్ అది చెప్పు నాకు. చెప్పినా అన్న నాకు ఈ ప్రేమలు ఈ బంధాలు మనుషులు నాకు నచ్చరన్న. పెట్టుకోవడం వెనకాల ఏంటి అసుర అని పెట్టుకోవడం? ఏదన్నా భయంకరానికి ఒకటి సింబాలిక్ అంటే నేను ఎందుకు పెట్టుకోద్దా పేరు అంటే నేను ఇప్పుడు ఊకి ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తా. ఏ టాపిక్ ఇచ్చినా ఏంటంటే బాగా మాట్లాడే. ఎగ్జాంపుల్ ఒక వేశ్య రోడ్డు మించి పోతుంది అనుకో, దాన్ని చూసి నవ్వుతారు. వేశ్య కామెంట్ చేశారు అనుకో, అది ఒక పెద్ద టాపిక్ అవుతుంది నాకు. ఆమె అట్లా పుట్టుడు తప్ప, ఆమె వేషవృత్తి చేయడం తప్ప ఎందుకు చేసుకోవద్దు? నువ్వు ఒక జాబ్ ఇవ్వచ్చుగా, చదివించవచ్చుగా, ఒక రెస్పెక్ట్ ఇవ్వచ్చుగా, నవ్వనైతే నవ్వుతున్నావు దాపు నిలవచ్చుగానే ఒక సంఘర్షణ. ఇట్లా ఎవరికి ఒక డిబేట్ తీసుకున్నది అనుకో, అది లవ్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మిగతా అన్ని ఒక రాక్షసుని లెక్క అన్నట్టుగా నడియం రాత్రి అది ఏ టైం అని కానీ ఫోన్ చేసి విసికిస్తూ ఉంటా. చివరికి ఏమంటే నిజంగా వేష గ్రేట్ సెల్యూట్ అని అక్కడ తీసుకొస్తానట్టు ఆ మొండి పట్టుదల బాగా ఆర్గ్యుమెంట్ చేస్తా. అది ఏ టాపిక్ అయినా రాజకీయాలైనా అన్ని విషయాల మీద బాగా ఆర్గ్యుమెంట్ చేస్తా. సో అట్లా నాకు బాగా అన్న నువ్వు మొండోనిరా, నువ్వు రాక్షసునా, నువ్వు పట్టుకోరా, నువ్వు దయ్యాని ఇట్లా అంటుండే. అంతేనా? ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి అదేదో అంటాడు లంక చక్రాధిపతి ఏదో అంటాడు కదా. నాకు రాక్షసులు నాకు ఇష్టం బేసిక్లీ. నేను మంచిని ఎంత గౌరవిస్తానో చెడును కూడా అంతే గౌరవిస్తాను. ఇప్పుడు మంచి అనేది జనానికి తెలియాలంటే చెడు అనే ఒక పాత్ర కూడా ఉండాల్సిందే. అదొక క్యారెక్టర్ అన్న, అదొక క్యారెక్టర్. నీకు చెడు లేకపోతే మంచి వాల్యూ ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో నాకు అట్లా అందరూ తిడుతుంటే లైక్ ఆ రావణాసురుని బొమ్మ కాలుస్తుంటే కానీ మొదటి నుంచి కూడా బుక్స్ ఇవన్నీ బాగా చదివాను కాబట్టి సీతను రావణాసురుడు కూడా అసలు ముట్టలేదని కానీ పట్టుకోలేదని కానీ మనలాంటి ఈ కాలంలో మనమన్న రోడ్డు మీద 10 మందిని చూస్తాం కానీ రావణాసురుడు కొన్ని స్టోరీస్ బాగా తెలుసుకుంటా. నాకు బాగా నచ్చింది, ఆ పేరు నచ్చింది, అసుర. ఓకే డన్, నచ్చింది. చాలా మంది తిట్టారు పేరు తీసి అన్నారు ఇండస్ట్రీ. కొంతమంది అన్నారు నువ్వు తీసేసుకో, నీకు కలిసి రాదు, నువ్వు సక్సెస్ కావు, ఫెయిల్యూర్ అవుతావు. నమ్ముతావు అట్లాంటివి? ఎవరైనా కలిసి రావు చెప్తే, జాతకాలు చెప్తే అస్సలు నమ్మను. నేను నన్ను మాత్రమే నమ్ముతా, నా కళ నా ధైర్యాన్ని నమ్ముతా. దేవుని నమ్ముతావు మరి? అంటే నేనేమంటా అంటే నేను నమ్ముతున్నట్టు పర్టిక్యులర్ గా నేను నమ్ముతున్నా, నేను భక్తు అట్లా చెప్పలే. నేను వాల్యూ ఇస్తా, రెస్పెక్ట్ ఇస్తా, భక్తి కూడా ఉండాల్సిందే అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు మనిషి ఇప్పుడు ఒక టాబ్లెట్ ఇస్తే నమ్మడు అన్నవాడు. అవును, నిమ్మకాయ చేతిలో పెడితే వానికి దెబ్బకే జనం తక్కువైపోద్ది. సరే అది తప్ప భ్రమ నమ్మకం మనకు తెలియదు అంటే ఆరోగ్యం అయితే బాగుపడుతుంది. సో అది లేకపోతే మనిషి ఇంకా విచ్చలవిడిగా అయిపోతాడేమో అని నేను ఒక క్యారెక్టర్ చేస్తాను అంతే. అట్లా అంటే నేను చర్చికి పోయినా నన్ను జానీ అని పిలుస్తాను. నన్ను నేను
3 ఏళ్ళు దాదాపు క్రిస్టియన్ అథారిటీస్ లో పిల్లలకి బైబుల్ రీడింగ్ నేర్పించుడు, ఓహో డాన్స్ కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి డాన్స్ నేర్పించుడు, ప్రోగ్రామ్స్ స్కిట్లు ఇవన్నీ నేర్పించిన. ఇప్పటికి కొన్ని కామెంట్స్ లో కొన్ని ఏరాలు జానానే పిలుస్తారు. నువ్వు ఇప్పుడు క్రిస్టియనా హిందువా? హిందువే, మా కుటుంబ సాంప్రదాయం అంతా మేము హిందువులమే. ఓకే. కానీ నాకేంటంటే నచ్చకపోయేది అన్నట్టు ఈ కల్చరల్ యాక్టివిటీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఊర్లలో ఎట్లుంటారు అంటే ఆ టైంలోనే, ఇప్పుడు లేదు, ఆ టైంలో ఎంత దారుణంగా ఉంటుందంటే నాకు ఒక లో క్యాస్ట్ అని క్యాస్ట్ ఫీలింగ్స్ అని ముట్టుకోవద్దు కానీ ఇలాంటి చాలా నేను కలర్ డిస్క్రిమినేషన్ నేను ఎదుర్కొన్న వ్యక్తిని కాబట్టే కదా నాకు అంత ఏదో చెయ్యాలి. ఈ అంటరానితనం సినిమాలో కూడా ఉందా? ఉంటది ఎందుకు డెఫినెట్ ఉంటుంది. అంటే అట్లేమన్నా ఎదుర్కొని బ్యాక్ అయినావా అంటే ఇప్పుడు నేను సక్సెస్ అయిన తరుణంలో ఫైనాన్షియల్ సపోర్ట్ అడిగిన ఏది మన సాంగ్స్ అన్ని బాగా హిట్ అవుతున్న తరుణంలో అడిగినప్పుడు నేను చేయాల్సినప్పుడు కొంతమంది అన్నారు కులం అడిగారు. కులం అడగడం కాదు కానీ లైక్ ఎట్లా అంటే పలానా కులం తీసుకొచ్చి ఇంత చేస్తే వాడు ఈరోజు ఎగురుతాండు అట్లా ఆ టైప్ ఆఫ్ అన్నారు స్టూడియో వాళ్ళే అన్నారు. అయితే ఒకటి అవకాశం ఇవ్వాలి మనకి ఎందుకు, ఇప్పుడు ఒక అవకాశం నీ చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీ అనేది సినిమా ఇండస్ట్రీకి పోటీ ఇవ్వలేదా ఈ రోజుల్లో? అంటే పోటీ అంత ఇవ్వలేదన్న, సినిమా ఇండస్ట్రీని ఎదుర్కొనే అంతగా లేరు. ఎందుకంటావు? లైక్ సినిమా కమిట్మెంట్ కానీ ఆ డేరింగ్ వేరే ఉంటుంది అన్న. ఇది ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పాట చేసినాం అనుకో, అది నువ్వు 2 రోజుల్లో షూట్ కొట్టేస్తావు అయిపోద్ది, జనాల్లోకి క్రేజ్ వస్తుంది, నువ్వు అక్కడే ఉంటావు. ఇది సినిమా అనేది ఇంకా చాలా పెద్ద ప్రపంచం అన్న, అంటే తక్కువ చేసి మాడట్లేదు. మిలియన్స్ లో మినిమం బాగా పోతున్న పాటలు ఇది అంతుంది కదా. ఈ ఫోక్ లో ఉన్న వాళ్ళు, యూట్యూబ్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఒక ఇండస్ట్రీ పెట్టుకొని రావచ్చు కదా. అబ్బా అంత లేదన్న, రారు. ప్రతి ఇండస్ట్రీలో కాలువట్టి గుంజేటోడు కానీ ఈ రొంపు రోత ఉంటదన్న. ఓకే సరే, ఫైనల్లీ నీ పాటలు వినాలన్నప్పుడు నాకు ఒకటి బాగా ఇష్టం, అదేంటంటే చెరువుగట్టు పాట నాకు బాగా ఇష్టం. ఓకే, అది ఒకసారి అది నువ్వే పాడినావని ఇప్పుడు నా ద్వారా మా ఊరిలో 10 మందికి తెలిసిన చాలు. జడల రామలింగయ్యో చెరువుగట్టు లింగయ్యో గుండు గుండుకు నువ్వు గురుతై ఉన్నావయో జడల రామలింగయ్యా, అయ్యో జడల రామలింగయ్యో చెరువుగట్టు లింగయ్యో కొమ్మ కొమ్మకు నువ్వు కోనేరై ఉన్నవో జడల రామలింగయ్యా, అయ్యో జడల రామలింగయ్యా, అయ్యో చెరువుగట్టు లింగయ్యా, అరే జడల రామలింగయ్యో చెరువుగట్టు లింగయ్యో కొమ్మ కొమ్మకు నువ్వు కోనేట్లా ఉన్నవో జడల రామలింగయ్య, జడల రామలింగయ్యో చెరువుగట్టు లింగయ్యో గుండు గుండుకు నువ్వు గురుతై ఉన్నావయో జడల రామలింగయ్య. బాలు సరే, ఇప్పుడు అసరగా ముద్ర పడిపోయింది తెలంగాణ, 2 తెలుగు రాష్ట్రాల్లో అసరగానే తెలుసు కదా. ఓ మనిషి అంటే మన తెలంగాణలో రెస్పాండ్ అవుతుర్రా ఇటువంటి తత్వగీతాలకు? మన ఏపీ నుంచి కూడా ఏమన్నా రెస్పాన్స్ వస్తుందా? లేదన్న, తెలుగు ప్రజలు ఎక్కడ అంటే తెలుగు వాళ్ళు నాకు ప్రపంచంలో ఎక్కడ ఉందా ఈ బొందలగడ్డ ఓ మనిషి బొందలగడ్డ పాట తెలుగు వాళ్ళు అయితే ఉంటారు. అంటే నేను ఇన్ని రోజులు కెమెరా ముందుకు వచ్చి అది నేను, అది యాక్టింగ్ చేసింది నేను, రాసింది నేను, అది పాడింది నేను అని ఆ తరుణంలో నేను చెప్పుకోలేదు. కానీ అంటే కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుండొచ్చు కానీ అంత అప్పుడు లేదు. బొందలగడ్డ వేరు, ఓ మనిషి వేరు కదా? లేదా 2 ఒకటే అన్న. అంటే ఓ మనిషి బొందలగడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే, అట్లా స్టార్ట్ అవుతుంది పాట. కాటిలో కాలే కాటిలో కాలే ఓ మనిషి బొందలగడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి కాటిలో కాలే, అరెరరే కాటిలో కాలే కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుతా ఉన్నదిరా. అందులోనే నీ అందం చందం సొమ్ములు సోకులు గంధపు చెక్కలురా, నీ పైసల పరుపు పదవుల వలపు కాలం చెల్లునురా, కాలే నిప్పుల బూడిదలోను బజ్జో నా కన్నా, ఆకలి దూపలు అసలే ఉండవు హాయిగా ఉంటదిరా, ఓ మనిషి బొందలగడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. ఈ పాటకు ఎట్లా ఉంది రెస్పాన్స్? ఓ గ్రాండ్, చాలా గొప్ప రెస్పాన్స్ కదా, చాలా. ప్రతి పాటల్లో ఇది ఒకటి బాగా కామెంట్స్ ఎక్కువ మటుకు జనాలకి ఇదే తెలుసు. అచ్చా, నీ పాటలు కాకుండా బయట వాళ్ళు రాసిన పాటలు ఏమి వింటుంటావు బాలు? బయట వాళ్ళు రాసిన ఇక నాది ఒక వింత ప్రపంచం అన్న, నేను ఎక్కువ పట్టించుకోను. అంటే నీకంటూ ఇష్టం ఉంటుంది, మనల్ని నీ పాటలు ఎట్లా ఎవరో ఒకరిని తాకుతా ఉంటాయి ప్రతి రచయితని. రాసినది పాట ఉంది, అదే ప్రాణం ఉందంట.
ఏంటది రాహుల్ చూపించాను అది ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులమని అయోధ్యలో ఫైట్ జరుగుతున్నప్పుడు రాసిన నేను ఫస్ట్ తెలిసి అది రాహుల్ సిపిల్గంజ్ వాడిండు అవును అది బిగ్ బాస్ మనం ఆ టైంలో విన్నర్ కావడానికి ఆ పాట కూడా ఒక తరుణంలో అది హిట్ అవునా ఒకసారి చెప్పు అది అవును ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడుతాము మేమంతా రామ మందిరం ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం అయోధ్యలో నా కడుతాము మేమంతా రామ మందిరం నింగిలో నా చుక్కలు మెరియాల జై జై బజరంగని గొంతెత్తి పాడాల కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల జై శ్రీరామ్ హనుమాన శత్రు సంహార గగన విహార శత్రు సంహార గగన విహార మాకు దయ్యం నువ్వే వీరా కాదు బాలు మొదలు పెట్టడం జై భీమ్తో స్టార్ట్ చేసినావు ఇప్పుడు జై శ్రీరామ్ అంటున్నావు నువ్వు జై భీమా జై శ్రీరామా ఎట్టు తీసుకోపోతున్నావు పబ్లిక్ని అన్న ఎవరు ఏమనుకున్నా నో ప్రాబ్లం అన్న నా దృష్టిలో మాత్రం ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు 100 ప్రశ్నలు ఇస్తావు నీకు రాముడు ఇష్టమా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టమా రాముడు ఇష్టమా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇష్టమా అంబేద్కర్ ఇష్టం ఉంటుంది అన్న ఎందుకు ఉండదా అదే నేను నాకు క్లారిటీ కావాలి అంబేద్కర్ ఇష్టం జై భీమ్ 100 సార్లు అన్నమన్నా జై భీమ్ అంట బట్ అట్ ద సేమ్ టైం నేను అందరికైతే రెస్పెక్ట్ అంటే ఒక్కదాన్నే పట్టుకుని నేనైతే ఈదలేనన్నా వాదించి వెళ్ళిపోవాలని ఏం లేదంటే నాకు లేదన్న ఇప్పుడు పర్టికులర్ గా జై శ్రీరామ్ అనేది అనకపోతే నువ్వు ఇట్లా నువ్వు అట్లా అదంత అవసరం లేదన్న ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మీడియా ద్వారా మనం ఏమంటే 10 ప్రశ్నలు గట్టిగా మాట్లాడినాం అనుకో బయట ఒక 10 మంది 10 రాళ్ళు వేస్తారు బట్ మన కష్టాలు ఉంటే ఎవరు రాడు నేను సీరియస్ ఈజీగా కామెంట్ రాయడం ఈజీ ఎంతసేపు నువ్వు దొంగ లంగవరా భయ అమ్మ నువ్వు అటాదంటున్నావు ఇటు డప్పు కొడుతున్నావు మనం కష్టం నా కడుపు మార్చుకొని నేను పని చేస్తా అంటే ఎవ్వరు చేయరు అట్లా అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే అట్లా అనాలని నాకు ఆ ఉద్దేశం లేదు కానీ నేను ఇంత సక్సెస్ సాధించిన మంచి పేరైతే సంపాదించుకున్నా అసలు అంటే నేను ఒక నా పేరే మార్చేసుకున్నా అట్లా అంటే మరి నన్ను ఎంతమంది ఆదరించాలి ఎంత గొప్ప సాహిత్యం చేసి నాకు ఎన్ని అవార్డులు రావాలి ఎంతమంది ఆర్థికంగానే కానీ మనం ఒక బిడ్డ ఉన్నాడని ఎప్పుడో గుర్తించాలి కదా నన్ను ఎవరేం గుర్తించలేదు మరి నేను జీసస్ దగ్గర పోతే వాళ్ళ భోజనం తిన్నా వాళ్ళకు బైబుల్ రీడింగ్ నేర్పించిన దర్గాలకు పోతున్నా నీతులు బోధిస్తున్నా అలాంటి క్యారెక్టర్ ఫకీర్ క్యారెక్టర్లు వేస్తున్నా జయ శ్రీరామ్ దాంట్లోకి పోతున్నా భజనలో పోతున్నా పాటలు పాడుతున్నా నా పూట గడుస్తుంది చచ్చిపోవాలా ఓకే నేను చచ్చిపోవాలా నా గమ్యాన్ని చేరుకోవాలన్నా నా గమ్యాన్ని చేర్చుకోవాలి ఎందుకంటే నా వెనుక నాకు ఇంకా నాలాంటి కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ నేను చేర్చాలన్నా ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉండడం నాకు ఇష్టం లేదు అఫ్కోర్స్ నువ్వు చెప్పే గీతాల్లో ఇప్పుడు సర్వమతాల సారం ఒక్కటే మనుషులందరికి ఆకలి ఒక్కటే అన్నట్టు ఆకలికి మించిన అదేమి ఉండదు అనుకుంటున్నాను నేను నా ఏదో అంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ గమ్యాన్ని చేసుకోవడం ఏమైనా చేస్తాను అన్నట్టు నో ప్రాబ్లం నేను ఒక ఫీమేల్ ఒక వేష్యగా యాక్టింగ్ ఏమైనా చేస్తా ముసలిగా ఏమైనా చేస్తా నువ్వు అదే అంటారు బొందలల్లో ఈ ఏజ్లో మనం బొందలలో పోయి బొర్రాలంటే దమ్ము ఉండాలి అది ఒక పెద్ద శాస్త్రంతో కోరుకుంది నేను సస్తే ఉంటే వ్యక్తి నేను గమ్యాన్ని చేరుకోవాలన్నా నాకు అదే ముఖ్యం కాబట్టి ఆడ జోడినా ఎవరు కూడా చెయ్యడు నేను ఒక స్టూడియోలో చూసినప్పుడు ఒక మంచి తత్వగీతం చెప్పి నెక్స్ట్ మళ్ళీ వెంటనే వేరే స్టూడియోలోకి పోయినప్పుడు లకలుకలుకలకలు అవుతావురా అని ఒక లవ్ పాట చూసిన అన్ని పార్శ్వాలు ఉండాలి మనుషులు ఇప్పుడు ఒకనొక తరుణంలో నేను వాస్తవానికి అంటే నా ఛానల్ అలాంటి డౌన్లో ఉన్న పరిస్థితిలో ఇలాంటి అన్ని పాటలు నాకు భోజనం పెట్టినాయి సో నేను ఇంకా జనానికి ఎక్కువ దగ్గర అవ్వడానికి ఈ పాటలు కారణం కాబట్టి నేను ఎవరిని ఒక్కరిని కూడా ఒక మనిషిని కూడా వదులుకోను నాకు ఇష్టం లేదు కాకపోతే ఇట్లా మాట్లాడిన తర్వాత వ్యక్తిగతంగా నీ మనోభావాలను దెబ్బతింటే నాకు క్షమించరా నాయన సో ఇది సిచ్యువేషన్ నీదే నాది బట్ మనం ఫస్ట్ ఇండియన్స్ అనే విషయాన్ని తీసుకొస్తా ఫస్ట్ మన భారతీయ సంస్కృతి గొప్పది మన ఇండియా దేశం గురించి చెప్తా అంతే తప్ప నాది ఇదే అని మాత్రం నేను వాదించాను నాకు ఇష్టం లేదు వందే మాత్రం సాంగ్ వందే మాత్రం మనుషులంతా ఒకటే అని నీతులు చెబుతారే మనుషులంతా ఒకటే అని నీతులు చెబుతారే జెండ పండుగ అయిపోతే జారుకుంటారే ఓ ఈశ్వరు అల్లా యేసు పైన పటారంలో నలొటారం ఈశ్వరు అల్లా యేసు పైన పటారంలో నలొటారం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం చాలా అద్భుతమైన పాట మంచి విశ్లేషణ అంతే కదా ఇప్పుడు మనుషులందరూ ఒకటే అందరూ చెప్తారు పెద్ద పెద్ద గురువులు చెప్తారు అందరూ చెప్తారు మళ్ళీ వాళ్ళ దగ్గర పోయేదాకా తెలియదు వెళ్ళదు మనం సో నేను నా చెప్పింది కూడా అదేనే మాట
ఇప్పుడు నువ్వు అన్నట్టు జెండా పండుగ అయిపోయిన తెల్లారి మళ్ళీ జెండా గురించి ఎవడు మాట్లాడు. లీడర్లు ఇప్పుడు లీడర్ కూడా చేసేది ఏంటంటే మనం ఎంత గర్వంగా ఒక టాపిక్ తీసుకున్నా కానీ తర్వాత పోయి తన కులాన్నో తన క్యాస్ట్నో ఏదో మళ్ళీ ఎవరు రెడీ చేసుకునే ప్రయత్నం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు గమ్యం చేరుకోవడం కోసం వాళ్ళు ఏదైనా చేస్తారు. వైనర్ నేనేందుకు చేయొద్దు, నేనేం చేయొద్దు. నువ్వు జెండా మోస్తూ నువ్వు బానిసగా బతుకుతున్నావు కదా, నువ్వు అది ఇచ్చిపెట్టి బయటికి రా, నువ్వు ఫస్ట్ కొట్లాడు, నువ్వు దూరి నువ్వు మనం నీతి ఒక వేలో వెళ్ళిపోతే తర్వాత మేము కూడా వస్తాం. కొత్త జనరేషన్ మేము మీ దారిలో నడవాలంటే ఇప్పుడు మనమే మన ఇంట్లో నలుగురు ఉండాలి, నాలుగు జెండాలు పట్టుకొని ఒక్కొక్కరు పంతాలు పట్టుకొని పోతుంటారు. మీరు అందరు రండి నాయన వస్తాం, మీరే రారు కానీ మేము బలి కావాలి, మేము వస్తాం జెండాలు వస్తాం, మళ్ళీ నువ్వు ఏటో పోతావు. ఇవన్నీ అంటే జనరల్ గా ఆడి ప్రయాణం గెలిచే వరకే ఉంటుంది. అది ఏదైనా మనం మోసేకాన్నే చూసేకాన్నే ఉంటాం. ఇక మరి మనం ఎందుకు బలి కావాలి? ఒక కామన్ మ్యాన్ నాలాంటి టాలెంట్ ఉన్నాడు, నేను ఎందుకు ఆకలితో ఎందుకు మాడవాలా, నేను ఉత్తగా ఎందుకు చచ్చిపోవాలి? ఒకటే లైఫ్ ఉంది నాకు, ఈ లైఫ్ లో నా డ్రీమ్ వెళ్ళిపోవాలి నేను అంతే. అంటే ఏంటి మరి ఇప్పుడు నీ డ్రీమ్ ఎటు వెళ్ళిపోవాలనుకుంటున్నావు? అంతే, నా ఇండస్ట్రీకి పోవాలి, దట్స్ ఇట్ ఫైనల్. ఇటువంటివన్నీ వేస్తా నిన్ను గుర్తించేది ఎవరు? ఇండస్ట్రీకి ఎట్లా పోతామన్నా అట్లా కష్టపడ్డి కాబట్టి నేను నాకంటూ ఈ రోజు ఒక గుర్తింపు పేరు ఉంది. నన్ను చాలా మంది అన్నారు ఈ రోజులే నువ్వు అది చేస్తావు నువ్వు ఏది చేస్తావు అని. అరే భయ్ నేను అన్ని చేస్తారా నాయన, నేను నటుని భయ్, నేను ముందు నటుని, నేను నటన తర్వాత నాకు ఏదైనా సమాజం అని పట్టుకొని చెప్తే నువ్వు కూడా అదే అవుతావు కదా. రాజకీయ నాయకులు కూడా వేదిక మీద చెప్తారు, ఆచరణకు ఇంకోటి చేస్తారు. నేను నటుని భయ్ నేను అన్ని చేస్తా, ఇంకా నేను ఉండే తరిగి ఉంటా అంటే ఎట్లయితుంది? అయితే నా బరాబర్ అయితే. నేను మొన్న ఎంపీగా పోటీ చేయలేదు భువనగిరి నుండి. అవును, ఎంపీగా పోటీ చేసిన 5,747 ఓట్లు, నాది 7వ స్థానం. నాది కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల తర్వాత నా స్థానం. అంటే నేను యువతకి ఎంత దగ్గరై ఉంటా. అంటే నువ్వు కావాల్సుకొని నిలబడ్డావా, లేకపోతే రాజకీయ నాయకులే వాళ్ళ నాటకంలో నువ్వు అయితే ఉంటారా భయ్ మేము చూస్తామని ఏమన్నా ఎకనామికల్ సపోర్ట్ ఇచ్చి నాటకం ఆడించి? లేదు, నన్ను ఎవరు ఆడించలేదు. మీరు నా పాటలు నా తత్వం అంతా చూస్తే కూడా సమాజం దేశం అనే పిచ్చే ఉంటుంది, ఇంకేం ఉండదు కదా. ఎందుకు ట్రై చేయొద్దు? అది రాజకీయం, మళ్ళీ ఎవరైనా ఆడిచ్చిరే మాటలు నీతోటి? నన్ను ఎవరు ఆడాలి నా మనస్ఫూర్తిగా. అంటే నేను అనుకున్నప్పుడు నేను ఉద్యమంలో పనిచేసిన కదా, నేను అందరు గుర్తున్నానా భువనగిరి వాళ్ళకి, నా సరౌండింగ్ నా సర్కిల్ అందరు గుర్తు ఉంటానా, చూద్దాం నా ట్రైలో చేసిన. నా పొద్దున్న లేస్తే నా స్టేటస్లో అంతా దేశం మన్ను మశానం సమాజమే ఉంటుంది అన్న. సో అట్లా అందరూ నువ్వు నా స్టేటస్ చూడాలంటే మళ్ళీ పెట్టిండ్రా అంట. సో అట్లా అంటే భువనగిరి నుంచి చాలా ఉద్యమకారులు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద చరిత్రలు ఉన్నాయి. నాకు చాలా ఇష్టం. సాంబశివుడు అన్నను కూడా దగ్గర నుండి చూసిన సందర్భం. నాకు అప్పుడు బ్లడ్ ఇట్లు అన్న చనిపోయినప్పుడు నేను ఎంతో బాధపడ్డా. బెల్లి లలిత చేయలేదన్న. అంటే నేను ఆ టైంలో చాలా అంతా నాకు మేబీ 10th అయిపోయింది, ఇంటర్ అప్పుడే. అప్పుడు స్ట్రెంత్ సరిపోదు కానీ ఇష్టం. అన్నను చూడాలి అనుకుంటుంది. చూసిన మాట్లాడిన అరుణోదయలో విమలకతో కూడా వర్క్ చేసిన ఒక 1.5 year అలా బృందంతో, అరుణోదయ బృందంతో చేసిన. ఎంఎస్ఎఫ్ కానీ ఎస్ఎఫ్ కొన్ని విద్యా సంస్థలతో కూడా నేను చేసిన. బాగా చేసిన మా రోజు. నీకున్న గొంతును ఎట్లా నమ్ముకున్నావు? అంటే రాతగానిగా పైకి వద్దాం అనుకున్నావా, వాయిస్తో వద్దాం అనుకున్నావా? వాయిస్తోనే అనిపించలేదా నా గొంతు పాడటానికి సరిపోతుంది, యావరేజ్గానే ఉంది, నన్ను ఎవడు యాక్సెప్ట్ చేస్తారు? లేదు, నేను అప్పటికి తోపు, నేను గర్వంగా ఒప్పుకుంటాను. వేణుకొండలన్నా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన వేణుకొండలన్నా నన్ను మొట్టమొదటిసారి గుర్తించండి. అప్పుడు వేణన్న గుర్తించిండుగా. సో అన్న స్టేజ్ మొత్తం ఇలాంటి ప్రోగ్రామ్ నేను అన్న నడిపించేది. అన్న తర్వాత ఇంకా నేనే ఆల్మోస్ట్ బాలు నడుపు అని అంటుండే. తను మధ్యలో వెళ్ళిపోయింది కదా, అప్పుడు ఎట్లా మరి ఏమైనా బాధ అనిపించిందా తన కోసం ఏమన్నా? చాలా అంటే మనం పాటని నమ్ముకొని అని పల్లెటూరు ఒక సాంగ్ రాసిన, కానీ అన్న గురించి ప్రత్యేకంగా చెయ్యలేదు. ఏంటంటే ఇంకా అదే మనకు బాలు కే అసుర అంటే కేఫర్ కొండలే. బాలు అంటే ఇక మా అమ్మ పెట్టిన పేర్లు బాలరాజు దాంట్లో ఒక బాలు పెట్టుకుని కే పెట్టుకుని అసుర అంటే నేను ఇవ్వడానికి అర్థం కాను, నా బతకని తింటే కాబట్టి. సో అసుర నేను ఎవరికి అర్థం కాను దట్ షిట్ అని చెప్పేసి ఆ పేరు నచ్చింది పెట్టుకున్నాను అసుర. ఆయన కూడా సేమ్ కొండలన్న కూడా ఇదే ఉండదు, ఎప్పటికైనా మనం గెలవాలి, ఏదైనా డ్రీమ్ ఉంటే చేరుకోవాలి అట్లుంటుండే. బహుశా భువనగిరి మట్టి వాసన వాతావరణం విప్లవ బాగా ఉంటబట్టి అన్నతో బాగా తిరిగినాం కదా. ఇప్పుడు నువ్వు ఇన్ని తత్వాలు ఇవి చెప్పినావు కదా, నీకు బాగా నచ్చిన పాట ఏంది నీ పాటల్లో? బాగా నచ్చిన పాటలు ఆల్మోస్ట్ అన్న ఇది తత్వం కాబట్టి కొన్ని సక్సెస్ కాని పాటలు కూడా అందంగా ఉంటాయి, కానీ జనానికి అర్థం కావు కదా. ఇప్పుడు మీరు ఎంతసేపు ఒక బొందలగడ్డ చూస్తారు, వెల్లురావు మనిషి వెల్లురా చూస్తారు, నేను బోనంకుండ కూడా చూసిన. గిర కోలెదిరిగా బోనముకుండ, ఓకే. గిర కోలెదిరిగా బోనముకుండ, ఓ బోనముకుండ, సుక్కల బొట్లు సుట్టమట్ట కింద సుక్కల బొట్లు బోనముకుండ, ఓ బోనముకుండ. నేనే రాసిన. చాలా మంచిగా పోయింది కదా పాట.
నీకు యాది లేనట్టున్నా అది లేదన్న. ఇప్పుడు జస్ట్ నాకు ఇప్పుడు నెక్స్ట్ ఏందన్నది టార్గెట్ పెట్టుకుని అది గుర్తులేదు. 1 year మొత్తం నా టార్గెట్, నేను ఇండస్ట్రీకి వీలైనా తొందరగా వెళ్ళిపోవాలి. చూస్తాం 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను చాలా మంది పొలిటికల్ లీడర్ల దగ్గర చుట్టూ ఇవన్నీ అంటే దాదాపు ఒక కలగూర గంపలక్క నేను అన్ని చూసినా, అన్ని దగ్గరికి పోతా, అందరి దగ్గరికి పోతా. సో అది నాకు ఇష్టం. నేను ఎవరిని నా శత్రువులా చూడను కాబట్టి, అందరి దగ్గర పోతా కాబట్టి నాకు అన్ని ఇష్టం. రైట్. ఒక పాయింట్ అంటే ముందు హిందువుగా ఉన్న తర్వాత క్రిస్టియానిటీలోకి వచ్చినావు, మళ్ళీ ఇటు వచ్చేసినావు. నేను వేములవాడ దగ్గర ఒక పాటలు నువ్వు మొత్తం అంతా బూడిది పూసుకొని ఇది వైట్ గా అదేంటి అది జార్ బండల పాటనా అదేంటది? అంటే శివుణ్ణి ఒక టాపిక్ గా తీసుకుంటాను. ఇప్పుడు నా కోపం వస్తే నేను ఎవరిని తిట్టలేను కదా, ఇప్పుడు ఎవరిని అనలేను. ఇప్పుడు మనం అందరం మాట్లాడుకుంటాం, మనం ఇది ఈడ వదిలిపెట్టి పోతాం, తర్వాత నువ్వెవరో నేను ఎవరు, ఎవరిని తిట్టాలి? శివుని అయితే ఈజీగా తిట్టవచ్చు. అంటే పుణ్యానుకున్నాడా శివుడు? అట్లా ఏమో అట్లా అయిపోయింది. ఇక ఎవరు చూడు దేవుడు దొరికితే దేవుడి మీద వాడు తిడతామంటే ఎట్లాబ్బా? నేను తిట్టా పొగుడుతా, ఆ శివునితో ఒక యుద్ధం చేస్తా. అంటే దేవుడు ఉన్నాడో లేడో అని అది పక్కన పెడితే, నేను నాకు ఏదైనా పెయిన్, ఎమోషనల్ పెయిన్ వచ్చినప్పుడు నువ్వు గింతే పాడుతున్నావు, ఏమొచ్చినా దేవుని మీదే చెప్పినావు. సరే, ఇప్పుడు జారు బండల పాట ఏంది, నాకు కథ ఏంది, అది ఒకసారి చెప్పు. ఈ శివతత్వం అది కూడా తప్పేమున్నది, ఇక శివుందే. అంటే అక్కడ నీ భాషలో చెప్పాలంటే శివునాజ్ఞ శివమైన గుట్టది అంటారు కదా, నీ పాట ఉట్టించిండేమో. కానీ శివోహం ఇక కానీ అని నేను ఏం చెప్పిన ఇప్పుడు అర్థం కాదు ఇక నా బాధ. వాడేసా జారు బండల్ల మీద సిటపట సినుకూల నడుమ శివలింగమైన ఉదేవ బండ మీద కొండ మీద. జారు బండల్ల మీద సిటపట సినుకూల నడుమ శివలింగమైన ఉదేవ బండ మీద కొండ మీద. ఓంకార రూపునికి మేలు కలుపురా, రామస్వామి గుట్ట మీద పూజలంటరా. ఆడిపాడుతుంటే ఆనందమాయరా, ఆ కైలాసపురములోన ఆట చూడరా. శివ శివలే హర హరలే, శివయ్యో శివయ్యో రావు రావు శివయ్య, రామస్వామి గుట్ట మీద పూజలంటనికయ్య. శివయ్యో శివయ్యో రావు రావు శివయ్య, రామస్వామి గుట్ట మీద పూజలంటనికయ్య. జారు బండల్ల మీద సిటపట సినుకూల నడుమ శివలింగమైన ఉదేవ బండ మీద కొండ మీద. అంటే ఏ ఊరు శివుడు? బండ సోమారం, మన భువనగిరి బండ సోమారం. ఓకే, శివుడు అక్కడ పిలిచిండని చెప్పేసి అక్కడ ప్రజలు అడిగితే రాసిందే. ఎవరెవరు రాయమన్నప్పుడు ఇక దాన్ని కొద్దిగా బడ్జెట్ పెడతారు కాబట్టి. సో మరి ఎవరు రాయమన్నారు, లవ్ చేయకరా అని చెప్పి రాసినావు? నేనే ఇప్పుడు మీరే అంటారు కదా, ఇప్పుడు ఇదేంది ఈ వయసులకి గడ్డం ఏంది, జుట్టు ఏంది, గివ్వేంది, పెళ్లి చేసుకుంటారా? నీకు అనిపించిందల్లా లవ్ చేయకరా అని మంది చెప్తే నన్ను ఎందుకు లవ్ చేయరన్న? మంచి నేను అనట్లేదు, నీకు అనిపించింది కదా నువ్వు లవ్ చేయకరా, లకలు అవుతావురా అంటే ఎట్లా అంటారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం బయట ఏదైనా ఈవెంట్స్ పోయినప్పుడు, ప్రోగ్రామ్ పోయినప్పుడు ఏం చేస్తానంటే ఇంత వాడంగానే లవ్ స్టోరీ అంతా చెప్తాడు. అన్న నువ్వు జీవితం గురించి రాస్తావు కాబట్టి ఒక్కసారి నా ప్రేమ గురించి రాయన్న అంటాడు. ఇదైతే వెంటనే అడుగుతారు, ఏంది ఎప్పుడు ఇదే నాన్న, నువ్వు ఒక్కసారి అన్న ఇది చెప్పన్నా అది చెప్పంటే సరే రా ఏం చెప్తాను, స్వీట్ అండ్ చాట్లో కొద్దిగా ఎంటర్టైన్మెంట్ చెప్దామని చెప్పేసి లవ్ చేయకురా లవ్ చేయకరా. అది ఎట్లా? 10th లవ్ ఫెయిల్ అయిపాయే, ఇంటర్ లవ్ ఇజ్జతు వాయే, డిగ్రీ లవ్ డిస్టర్బ్ వాయే, బీటెక్ లవ్ బిస్కెట్ ఆయే. లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలుకలుకలైతవురా. లవ్ ఎయ్యకురా నువ్వు లకలకలుకలుకలైతవురా. 10th లవ్ తెర్లైపాయే, ఇంటర్ లవ్ ఇజ్జతు వాయే, డిగ్రీ లవ్ డిస్టర్బ్ వాయే, బీటెక్ లవ్ బిస్కెట్ ఆయే. అంటే ఎన్ని తీర్లు చేసినా అటే పోతుంది, వద్దురా వెనక నాకు స్టోరీలు చెప్పాల్సి వస్తుంది, నా వల్ల కాదని చెప్పివా? అంతే ఏది ఏం గయ అవుతుందిరా బాబు, నువ్వు సర్వ లకలకలుకలు కంటే నువ్వు బిస్కెట్ అయిపోతావురా బాబు, ఎందుకు ఇవన్నీ అని లూజ్ అయిపోతాయి అని చెప్పేసి ఏదో ఒక చిన్న ఇద్దాంలే అని చెప్పేసి. అంటే మనల్ని ఫాలోవర్స్ ఎట్లుంటారంటే కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కూడా ఇయ్యన్న అన్నప్పుడు, సరే మాకు కూడా ఎంతసేపు తప్పము ఇవన్నీ చెప్పినప్పుడు బేజార్ వస్తాను. అవును, ఏంది ఇంత బడ్జెట్ వేస్ట్ అవుతుంది, సో ఇదంతా ఏంది ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనే టైంలో అట్లా వేస్తాను. బయట వాళ్ళు అడిగినప్పుడు బాగానే డిమాండ్ చేస్తావా రాస్తాను? అంత లేదన్నా, రచయితకు అంత ప్రయారిటీ ఉండదు, రచయితకు అంత విలువ ఉండదు, రచయితను అంత గొప్పగా గౌరవించరు, గుర్తించరు కూడా. నాకు తెలుసా బాగా. నువ్వు కూడా ఒక జానపదం ఏదైనా మంచిగా అమ్మాయిల మీద ఇట్ట రాయకపోయినా, ఈ మహిళా దినోత్సవాలు మహిళలకు జరుగుతున్న బడ్జెట్ ఎవరు పెడతారన్నా? అది అంత ఈజీ కాదు. ఒక పాట మీద బడ్జెట్ 60,000 50,000 పెట్టాలంటే ఎవరు పెడతారు?
బడ్జెట్ ఒక సమస్య, ఎందుకంటే చాలా, వాటి రేంజ్ దాటిచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ మీ యూట్యూబర్సే 30-40 వేలు అయ్యే వాటిని ఇప్పుడు 3-4 లక్షల దాకా తీసుకుపోయారు కదా. ఇప్పుడు మ్యూజిక్ వాల్యూస్ ఎట్లుంటాయి అన్న అంటే ఇప్పుడు స్టూడియోలో ఇప్పుడు ఒకప్పుడు 10-15 వేలు పాడేది, ఇప్పుడు ఒక మ్యూజిక్ చేయాలంటే కేవలం 60,000-70,000 లేకుంటే అంత క్వాలిటీ అవుట్పుట్ బయటకు వస్తలేదు. సో అంత బడ్జెట్ మనలాంటి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు కామన్ మ్యాన్ పెట్టలేడు. మనం అందులోనూ ఆల్రెడీ ఇక బయటకు వచ్చేసి ఇండస్ట్రీకి పోతాం, ఈ డిప్రెషన్లు అవన్నీ పెట్టి మళ్ళా మెసేజ్ అంత తొందరగా ఎక్కదు కదన్న. ఇందాక వేశ్య గురించి మాట్లాడుతూ ఏదో వివరించినావు, మన అంటే ఆ పాట ఏమన్నా రాసినావా? వేశ్యల గురించి కూడా వర్ణించడం జరిగింది, రాసిన పాట కూడా అది కూడా. ఏ జన్మల చేసిన పాపం మీ కంటిందో, ఏ దేవుడు పెట్టిన శాపం వరమైందో, మిమ్ము చూసి నవ్వేటోళ్లకు సిగ్గే లేదో, మీరు చెయ్యి నెత్తిల పెడితే సిరి సంపదలో, దండాలమ్మో దండాలమ్మో, హిజ్రలంటే మనతో పాటు మనుషులేనండో, దండాలయ్యో మీకు దండాలయ్యో, చెయ్యి చాపి అడిగేది గౌరవమేనండో. సో ఈ టైప్ ఆఫ్ అన్న. సో ఇది హిజ్రాల గురించి వాళ్ళ వైపు ఆలోచించడం అనేది గొప్ప ఆలోచన. ఎందుకంటే వాళ్ళకు కొన్ని బాధలు ఉంటాయి. కొందరు అరాచకవాదులు మనుషులు ఎక్కడైనా ఉంటారు, వాళ్ళు చేసే అరాచకాలు ఉంటాయి. అంత మంచి వాళ్ళు ఎక్కడైనా మంచిగానే ఉంటారు. అంటే ఈ ఆలోచన కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా అదే అంటే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు రేపు అదంట, రేపు ఇంకోటి అంటే ఇంకో 4 ఇట్లా ఏలు పెడతా కాబట్టి లోకం 40 విధాలుగా ఉన్నప్పుడు, 40,000 విధాలుగా ఉన్నప్పుడు అంతే అన్న, అది తప్పని పరిస్థితి. సో అన్న అంటే బాలు ఇంకా ఏం కావాలి, ఎట్లా పోతే బాగుంటుంది అని కోరుకుంటాను. ఆయనకు అన్ని తీర్లు అంటే మిత్రుడు, పెద్దన్న, దాపు, దోస్తు, మోస్ట్ వాంటెడ్ పర్సన్ నువ్వే. ఆయన ఏదో అంటాడు కదా సినిమా, మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్. అంటే బాలు రూట్ ఏమైనా మార్చుకోవాలనుకుంటున్నావా ఇంకా? ఓకే, ఆ తర్వాత తనతో పాటు ఉంటారా మరి మీరు? ఆయన ఎక్కడున్నా పెద్ద స్టార్ అని నేను లేకపోతే అట్లే ఉండదా? అది నమ్మకమేనా? అంటే నాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా అందరూ అతను వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఓకే, నేను మాత్రం ఇప్పటికీ తోడుగానే ఉన్నా. సూపర్ సూపర్. మీకు చెప్పినా లైక్ సూసైడ్ చేసుకుంటే చెప్పిన సందర్భం చెప్పలేదు అసలు. ఆ సందర్భం ఎందుకు వచ్చింది? బాగా లాస్ వచ్చింది, బడ్జెట్ ఇష్యూస్ సెట్ అవుతలేదు, ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ మన సాంగ్స్ అడుగుడు, అండ్ ఇంకా అవుట్డోర్ షూట్స్కి వెళ్ళినప్పుడు ఇబ్బందులు, ఈ ప్రెజర్ అంతా నా వల్ల సూసైడ్ చేసుకుందామని ప్రయత్నం చేసిన 2 సార్లు. అన్ననే తీసుకొచ్చిన, అన్ననే కాపండి లారీ కింద నువ్వు రాయాల్సిన పాటే ఇప్పుడు అదే. ఎందుకో తెలుసా, ఇట్లాంటి దోస్తులు కూడా ఉంటారు అని చెప్పాలి కదా. చెప్పాలి, చెప్తాం, టైం వస్తే చెప్తాం. ఇప్పుడు నన్ను ఇంత మొండిగా దండిగా నిలబెట్టిందంటే బాగా మోటివేషన్ చేసిండు అన్న. ఓకే, అందుకే ఇప్పుడు దొంగ నా కొడుకులు ఉన్నారని పాట డిఫరెంట్ గా అన్న పట్టుబట్టి మరి డిఫరెంట్ గా చెయ్యి. సూపర్. మీ ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత అది మీ ఇద్దరికి పెద్ద విజయాన్ని అందించి తప్పకుండా ఈ సమాజంలో అసుర అనే స్టాంపు అట్లా సురచితంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్మి. అంటే నిజంగా ఇవాళ అడగంగానే మా స్టూడియోకి వచ్చి మీరు టైం ఇచ్చి నీ తత్వాలు ఏంది, నీ కథ ఏందనేది తెలుసుకోవాలనుకున్నాను. నేను చాలా విషయాలు తెలిసి అంటే లైక్ తప్పు మాత్రం అనుకోవద్దు. నేను ఇండస్ట్రీకి పోవడం నాకు గమ్యం అన్న. అంటే దానికోసం అంటే నేను ఎంత కష్టపడుతున్నాను, ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసు. సో దాని వెనుక ఎంతో ఉన్నది. దాని ఇప్పుడు మనం 100 మాటలు మాట్లాడతాం కానీ తర్వాత నాకు కష్టం వస్తే ఉండేవాళ్ళు ఒకరిద్దరే ఉండాలి. నాకు నేనే తోడుగా ధైర్యంగా ఉండాల్సి వస్తాయి. సో అందుకే ఒక్కదాన్ని పట్టుకొని నేను నా గమ్యాన్ని నేను చేరుకోలేను కాబట్టి నా ప్రయత్నాలు నేను చేసుకుంటూ పోతున్నా. ఒక్కరన్నా ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి, ఒక్కరన్నా మన నుంచి రావాలి, అది నా కోరిక. తప్పకుండా తమ్ముడు. అంటే ప్రయత్నం ఫలితం విజయం అంటారు. మీ ప్రయత్నం మీరు ఖచ్చితంగా గట్టిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ మన తెలంగాణలో మీకు సమయం ఇచ్చి ఇన్ని పాటలు అంటే నిన్ను పరిచయం చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బయట చాలా మందికి ఇవే ఎందుకు చేస్తాడంటే ఇవాళ దొరికిన సమాధానాలు. సో అందుకని చెప్పిన ఇది మిత్రులారా, ఇవాళ మన బాలు అసురతో చేసినటువంటి మన తెలంగాణలో తన గానం. మళ్ళీ ఇంకొక మిత్రునితో, కవితో, కళాకారునితో మన తెలంగాణలో మళ్ళీ గానం వినిపిద్దాం. నమస్తే.